అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చొప్పెళ్ళ లంక గ్రామాల రైతులతో ఉన్నాము. నిన్నటి వర్షం కారణంగా రైతులు ఎంతో పంట నష్టం పోయారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, ఎలక్షన్ అనుకుంటా ఇంకా స్పందించలేదు. మన రైతులు కూడా ప్రభుత్వ సచివాలయానికి వెళ్ళి అడిగితే కూడా వచ్చి చూస్తున్నాము, ఫోటోలు తీసి ఉంచుకోవడం చెప్పారు. రైతులు మాత్రం ఎంతో నష్టపోయి వాళ్ళకి గడవడం చాలా కష్టంగా ఉంది. ఇలాగే లంక గ్రామాల మునగ తోటలు, అద్దె తోటలు, చాలా దొండపాదులు, ఇలాగ ఎన్నో రకాలుగా ఎన్నో పంటలు పండిస్తున్న ఈ లంక గ్రామాల్లో ఎంతోమంది రైతులు నష్టపోయి వాళ్ళు ఎంతో బాధకు ఆవేదనకు గురవుతున్నారు. వీళ్ళందరినీ కూడా కష్టాలను తీర్చి వీళ్ళందరినీ ఆర్థిక సహాయం చేసి తక్షణమే స్పందించి మన ప్రభుత్వాలు, అది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా త్వరగా స్పందించాలని కోరుకుంటూ నమస్కారం అండి. మాది ఎకరం మొలవుతాడండి, చెప్పాలి ఎర్రంచెట్టు ఏడుకొండలో. మాది చెప్పాలండి ఎర్రంచెట్టు ఏడుకొండలో. ఎకరం చేను మొలకతోట వేయమండి. బోల్డ్ పెట్టుబడి అవుందండి, 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి అయిపోయింది. శుభ్రంగా ఈ అకాల వర్షంలో గాలి తుఫాను వేసేసి శుభ్రంగా ఇరిగిపోయిందండి. శుభ్రంగా ఇలా నేలమట్టం అయిపోయింది మొత్తంగాను. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి, ఊళ్ళో ఏఆర్ఓ దగ్గరికి, అదే అగ్రికల్చర్ ఏఆర్ఓ సచివాలయంలోకి వెళ్ళామండి. వాళ్ళు చూస్తామండి, మీరు కాంతిల పండు అన్నారు, అంతేగాని ఎవరో రాలేదు. అదండి ఇలా ఇరిగిపోయింది శుభ్రం. రాలేదండి ఎవరో నాయకులు, ఎవరో రాలేదండి. ఓట్లు అడిగితే మాత్రం వస్తున్నారండి, ఓట్లు వేయమంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అంతే తప్పగానే మాకు ఇలా పోయిందని అడిగి వాళ్ళు ఎవరో లేరు, మా యొక్క చూసి వాళ్ళు ఎవరు లేరండి. అలానా శుభ్రంగా ఇలా శుభ్రం పాడైపోయింది. దాని త్వరగా ఏమన్నా సాయం చేస్తే మేము కోలుకుంటాం. చాలా పెట్టుబడి అవుందండి. నష్టం వచ్చింది ఈ పొలం వల్ల? ఈ పొలం వల్ల 2 లక్షల రూపాయలు ఆదాయం వద్దండి. అదంతా పోయిందండి. పెట్టుబడి వచ్చాకనే 1 లక్ష రూపాయల దాకా అయిపోయింది. పెట్టుబడి 1 లక్ష రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఈ చెట్లు నిలబెట్టాలంటే మనిషికి 1000 రూపాయలు అడుగుతున్నారండి. ఎవరు వస్తలేదు, ఇంకా నిలబడినా ఇంకేం రావండి, ఇంకా పని చేయమండి, పని చేయమండి. ఇంకా అంతా నరికి పోగెట్టడమే. మళ్ళీ ఒక 20,000 అవుద్దండి ఇదంతా పోగెట్టడానికి. ఎక్స్ట్రా లాస్ 20,000 అవుద్దండి. మళ్ళీ పంట చేసుకుంటానికి 20,000 అవుద్దండి. ఇదంతా శుభ్రం పోయిందండి మొత్తం. దాని గురించి మీరు ఏమన్నా సాయం చేయాలండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా వంక చూసి కదంతా. ఎలక్షన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది, కానీ తర్వాత చూస్తారు అనుకుంటా. ఏమోనండి, మరి అది ఇప్పుడు మట్టికి మాత్రం ఎవరో రాలేదు. అసలు వచ్చి చూడాలి ఎవరైనా సరే వచ్చి చూసి మాకు ఏమన్నా సాయం చేయండి. ఇంకేం మాట్లాడినా పెట్టుబడి బోర్డు అంతా అయింది. పేరు చెప్పండి. తోట కట్టుపోతండి. ఎవరు మీది? చెప్పాలండి. మీరు ఏం వేసారు ఇందులో? మొలక తోట అండి. ఎంత పొలం? ఇది 3 గుంచాలండి అండి. ఏం లాస్ వస్తుంది మీకు చెప్పండి. లాస్ అంటే అండి దగ్గరగా ఒక 20,000 రూపాయలు పెట్టామండి. మొత్తం పడిపోయిందండి. ఇప్పుడు మీకు అందులో ఉపయోగపడేది ఏం లేదా? ఏమీ లేదండి. అంత నష్టం వచ్చినట్టు? అంతా నష్టమే. ఇప్పుడు మీకు ప్రభుత్వం కానీ ఎవరైనా వచ్చి చూసి మీకు ఏం భరోసా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదండి. ఎవరు ఇవ్వలేదు? ఇంకా ఏమీ లేదండి. నిన్న కదండి పడిపోతా. అదే ఎలక్షన్ గురించి అందరూ బిజీగా ఉంటున్నారు. అదండి ఇప్పుడు అసలు మాకు ఏమీ ఇవ్వలేదు, ఏమీ లేదు. మీ దగ్గర ఎవరో రాలేదండి. ప్రభుత్వ అధికారులు ఎవరో రాలేదండి. వస్తారండి, చూద్దామండి. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీరు? అంతేనండి. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం నుంచి మనం ఏం కోరుకుంటామండి? ఇప్పుడు పంట నష్టం కోరుకుంటున్నారా? పంట నష్టం కోరుకుంటామండి. మరి ఓకే అనుకుంటాం కానంటే మూడు మా చేసిన చావుదులేండి. దీన్ని పెట్టుబడి పెట్టింది ఒక 20,000 సుమారు పెట్టామండి. పెట్టుబడి మామూలుగా ఇంకా బోళ్ళంత పెట్టాం. మందులు అవుతాయి, అవి అవుతాయి, ఇవి అవుతాయి, బోళ్ళంత చేసామండి. పిండేసి అవుతాయి, అది అవుతాయి, ఇది అవుతాయి, ఏమీ లేదండి. ఇక మామూలుగా పడతాయండి. రాబట్టోడికి దిగుతున్నాయండి. కాత్ర ఇప్పుడు ఇదిగోండి కాయలు, అయ్యో దిగిన కాయలు అయిగోండి, చూడండి అయ్యో కాయలు కనపడుతున్నాయి కదండి. లాక్క బాబు నిలదీస్తా లాక్కు. మాదండి కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆల్మూరు మండలం, చుప్పల్ల గ్రామం, ఎర్రంచెట్టి శ్రీనివాసరావు అని. ఎప్పుడు అరటి తోట పండిస్తుంటామండి, కూరగాయలు పండిస్తాం, దొండపొదలు, మొలకంద అన్ని రకాలు పండిస్తాం. కానీ ప్రతి సంవత్సరం కొద్ది గొప్ప అరటి తోట వేసుకుంటామండి. సంవత్సరానికి 2 నష్టాలు కంపల్సరీగా జరుగుతుంటాయండి. మే నెల ఎండాకాలంలో ఒక గాలిదుమ్ము 2 గాలిదుమ్ములు వస్తాయండి. మళ్ళీ దీపావళికి వస్తాయండి.
ఈ రెండు నష్టాలని ప్రకృతి మమ్మల్ని కాపాడితే బాగా మాకు లాభదాయకంగా ఉంటుందండి. ఈ రెండు పట్టుకుని అంటే మేము ఎంత కష్టపడినా కానీ ఫలితం లభించదండి. అది మేము ఏంటంటే ఇది ఇలా అయినప్పటికైనా వదలకుండా ఎప్పుడు మా తాత మా నాన్నగారు నేను వ్యవసాయమే పట్టుకుని ఉన్నామండి. వ్యవసాయంలోనే కాకపోతే నష్టం అంటే లేదు కానీ ఎదుగుదలంటూ ఉండదండి. కష్టపడిన దానికి తిన్నదానికే సరిపోతుంటుంది మాకు ఎప్పుడు. ఇప్పుడు ఈ మే నెలలో ఇప్పుడు నిన్న వేసిన వర్షం గాలి ఒకే చుట్టూ రావడం వల్ల అండి 15 గుంచాలు ఉందండి అరటి తోట. 15 గుంచాలు శుభ్రం పడిపోయిందండి. 15 గుంచాలు కలిపి మాకు 1,50,000 దాకా వచ్చినండి. 1,50,000 వచ్చినండి చేతికి. ఒక 50,000 ఖర్చు అవును. ఇప్పుడు నుంచి గెల రావడానికి కనీసం ₹1,00,000 మాకు మిగిలిన లాభదాయకంగాను మిగలకుండా పోయిందండి. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ 30,000 40,000 పెట్టుబడి పెడితేనే కానీ ఈ తోటలో తీరు చేయడానికి పని అవ్వదండి. మీకు ఏమైనా ప్రభుత్వం హామీ ఇచ్చిందా మీకు సాయం చేస్తున్నామని? ఆ ప్రభుత్వం ఈ రైతు భరోసా ద్వారా మనకి పంట నమోదు చేస్తారండి ప్రతి సంవత్సరం. మేము చేస్తాం ప్రతి పంటను. ఆ దగ్గరికి వెళ్ళి చెప్పామండి. ఇప్పుడు చెప్తే మీరు మామూలుగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇదేది చేను పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఇమ్మన్నారండి. ఇచ్చాం. వచ్చి చూస్తామన్నారండి. ఇంకా రాలేదు, వస్తామన్నారు. ఈ లోపల ఫోటో తీసుకుని ఉంచుకోమన్నారు దగ్గర. మామూలుగా మేము తోట బాగు చేసుకోమన్నాం. మీరు మేము వచ్చిన తర్వాత బాగు చేద్దరు కానీ అన్నారు. అందు గురించి ఏం పని చేయలేదు. ఎందుకంటే మేము అలాగే వెంటనే ఈ పైపోయింది అనుకోండి, దీన్ని మళ్ళీ పోయిన కాడకి పోనిచ్చేసి ఉన్నదాన్ని మళ్ళీ కాపాడుకుంటా మేము ప్రయత్నం చేసుకుంటామండి. ఇదండి మాకు దొండపోత ఉందండి. దొండపోత పందిరి కూడా పడిపోయింది. ఒక 6 ఎకరం లోపు ఉందండి. ములగ తోట ఉంది 1 ఎకరం. అది కూడా ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు ఎవరన్నా లంకగ్రామంలో చూసారు? ఎవరన్నా ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు రాలేదండి చేనికాడికి. కానీ వారికి తెలిసండి పడిపోయిందని. మేము కేకేలేదండి వాళ్ళని ఎవరిని. కాకపోతే మేము అడిగేదల్లా గవర్నమెంట్ సంబంధించిన అధికారులని అడుగుతామండి. ఇంకా ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకాళ్ళు వస్తే ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్ వచ్చేస్తుంది ఇంకా. అందువల్ల ఇంకా వాళ్ళు కూడా ఆఫ్లో ఉంటారు, ఇంకా లైన్లో ఉంటారు. ఓకే అన్నీ ఇరిగిపోయినాయి. ఇంకా నిన్నటి వర్షాలకే దొండపాదు పూర్తిగా నాశనం. నిన్నటి వర్షాలకి పూర్తిగా ధ్వంసమైన అరటి తోటలు కూడా. చొప్పెల్ల రైతు ఎకరం పొలం మునగ తోట నిన్నటి వర్షం కారణంగా పూర్తిగా పడిపోయింది. వర్షం అయితే వచ్చిపోయి వెళ్ళిపోయింది కానీ అందరికీ సుఖంగా ఉన్న రైతుకు మాత్రం కష్టాలు పడుతున్నాడు. రైతు పంట నాశనం అయ్యేసరికి బాధలో ఉన్నారు అందరూ కూడా.